నువ్వుంటే నా జతక సీరియల్ టుడే ఎపిసోడ్. దేవ అయితే మిథున కోసం వెతుకుతూ ఒక దగ్గర కూర్చుని ఉంటాడు. అదే సమయంలో అటుపక్క ఒక రౌడీలు అయితే ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. ఇక ఒకనొక టైంలో మిథునను కూడా రౌడీలు ఏడిపిస్తూ ఉండడం చూసిన దేవాకైతే చాలా కోపం వస్తుంది. ఆ అమ్మాయి ప్లేస్లో మిథునను ఊహించుకొని ఇక అమ్మాయి అయితే వాళ్ళ నుండి పారిపోతూ ఉంటుంది. ఇక దేవ అయితే రౌడీలకు అడ్డుగా వెళ్ళి ఏం చేస్తారా నా మిథునని, ఎక్కడుంది చెప్పండి అని నిలదీస్తుంటే, ఏంటన్నా నువ్వు మాట్లాడేది, మిథున ఎవరు మేము ఎవరిని మాకు తెలియదన్నా అనేసి అంటున్నా కూడా దేవ అసలు వినిపించుకోవడం వాళ్ళే ఇక పరుగులు పెట్టించి కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు అయితే వాళ్ళ చేతిలో డబ్బులు తినలేక దేవా చేతిలో అన్న నిజం చెప్తున్నానన్న, ఆ మిథున ఎవరో మాకు తెలియదు, నిజంగా మాకు తెలియదు అన్న అనేసి బతిమాలుతూ ఉండేసరికి ఇక దేవ అయితే అక్కడ వాళ్ళని వదిలేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ ఎస్ఐ గడే చేసి ఉంటాడు, ఇక్కడ ఎక్కడ కనిపించలేదంటే ఎస్ఐ గడ పని అయి ఉంటాడు, అసలు ఇక్కడ లేకుండా ఎస్ఐ గడు ఎక్కడికి వెళ్ళాడు, వాడు అంతు చూడాలి అనేసి ఇక దేవ అయితే అక్కడ నుండి ఎస్ఐ ఉన్న ప్లేస్కి తన గురించి వెతుకుతూ ఉంటాడు. ఇక మరొక పక్క సత్యం వాళ్ళైతే హరిచంద్ర వాళ్ళని భోజనానికి తినడానికి ఇంటికి బ్రతిమాలుతూ ఉంటాడు. సత్యం అయితే తన దగ్గరికి వెళ్ళి మిథున మాకు కూడా కూతురు లాంటిది, తన గురించి మేము కూడా బాధపడుతున్నాము అనేసి సత్యం అనేసరికి హర్వర్ధన్ గారికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా నాటకాలు ఆడుతున్నారు, మీరే కావాలని నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఇప్పుడు తను ఎక్కడుందో తెలియదని నాటకాలు ఆడితే నేను నమ్మేసంత మూర్ఖున్నని అనుకుంటున్నారా అనేసి హర్వర్ధన్ కోపంగా అడిగేసరికి, మీరు ఉదయం నుండి కూడా మమ్మల్ని కిడ్నాప్ చేశారని, మిథున కనిపించిపోవడానికి కారణం మమ్మల్ని మేమే అని అంటున్నారు, కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పగలరా జడ్జి గారు అనేసి ఇక సత్యం అడిగేసరికి చాలా కోపంగా హరివర్ధన్ అయితే ఉంటూ ఉంటాడు. దాంతో సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, చూడండి జడ్జి గారు, మీ అమ్మాయి ఉన్న ఎన్ని రోజుల్లో ఎప్పుడైనా తనని అవమానించడం కానీ, కొట్టడాలు కానీ, ద్వేషించడం కానీ, ఇంకా ఏ కారణం చేతైనా తనను బాధ పెట్టడం కానీ మేము చేశామా చెప్పండి జడ్జి గారు అని సత్యం అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడ ఉన్న శారద అయితే మీ అమ్మాయిని మేము మా సొంత కూతురులా చూసుకుని మా కడుపులో దాచుకున్నామండి, మాకు కూడా 3 కూతుర్లు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, అలాంటిది మీ అమ్మాయి విషయంలో అలా ఎలా మేము చేస్తామని మీరు అనుకుంటున్నారు, మా బిడ్డలా చూసుకున్నామే తప్ప ఎప్పుడు కూడా తనని పరాయ మనిషిలా మేము ఎప్పుడు ఎవరిమీ కూడా చూడలేదు అని శారద చెప్తూ ఉంటుంది. దాంతో సత్యం అయితే నిజమే, మా అబ్బాయి మిథున మెడలో బలవంతంగా తాళి కట్టాడు, ఆ ఒక్క తప్పు తప్ప తను ఎప్పుడు తన విషయంలో తప్పుగా ప్రవర్తించలేదు, తనని మీ ఇంటికి వెళ్ళిపోమనే చెప్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా తనని భారీగా అంగీకరించలేదు, ఎప్పుడు తనకి అండగా ఒక గోడలా నిలబడ్డాడు, తనకి ఏ కష్టం హాని రాకుండా చూసుకున్నాడే తప్ప మీ అమ్మాయిని అడ్డు పెట్టుకొని డబ్బులు గుంజంత తప్పు క్యారెక్టర్ కాదు సార్ వాడిది, వాడు వీధి రౌడీనే, నేను కాదనటం లేదు, అలా అని ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని డబ్బులు తీసుకుంటాడంటే మాత్రం నేను ఒప్పుకోను సార్, వాడు మనసు మంచిదే నాకు తెలుసు, కాకపోతే వాడు వీధి రౌడీ, దాని ఒక్కదానికే బాధ తప్ప వాడు క్యారెక్టర్ అలాంటిది కాదు సార్ అని సత్యం చెప్తూ ఉంటే హరివర్ధన్ అయితే వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇక సత్యం అయితే తన కొడుకుని సమర్థిస్తూ, నా కొడుకు మీ కూతుర్ని తీసుకొస్తానని అన్నాడు, అదే పనిలో ఉన్నాడు కూడా, కాబట్టి ఖచ్చితంగా వాడు తీసుకుని వస్తాడు, అప్పటి వరకైనా మీకు ఓపిక కావాలి కదా, కాస్త మీరు తినండి అని బ్రతిమాలుతూ ఉంటాడు. అక్కడే ఉన్న త్రిపుర అయితే, బాబు కష్ట సమయాల్లో శత్రువులు కూడా ఒకటవుతారంటారు, అలాంటిది మీరు ఈ టైంలో ఇలా మొండిగా ఉండడం సరైన సమయం కాదు బాబు, ఇప్పుడైనా సరే అమ్మాయిని మన 2 కుటుంబాలు కలిసి వెతికిద్దాం, తర్వాత తను ఎక్కడుందో తెలుసుకుందాం అని బ్రతిమాలుతూ ఉంటుంది. అప్పటి వరకు ఓపికైనా కాస్త తినండి అని బ్రతిమాలుతూ ఉంటుంది త్రిపుర కూడా. అప్పుడు లలిత అయితే, అవునండి వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, మిథున కనిపించకపోయినప్పటి నుండి వాళ్ళు కూడా బాధపడుతూనే ఉన్నారు, మనం వాళ్ళని తప్పు పట్టలేము, మిథున వెతకడానికైనా మనకి ఓపిక కావాలి, ఇప్పుడు మనం పంతాలు పట్టింపులకు పోవడం మంచిది కాదండి, పదండి భోజనం చేద్దాం అనే లలిత కూడా అనేసరికి ఇక హరివర్ధన తప్పక ఇక అందరూ మాటలు కాదనలేక ఇక భోజనానికి అయితే తినడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అందరూ కూడా మౌనంగా భోజనం చేసేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అనసూయకి అయితే చాలా అసూయగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి బాంధవ్యాలు తెగిపోతాయి అనుకుంటే పెరిగిపోతున్నాయి అనేసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది.